మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జెట్ మినిస్టర్ కళ్యాణ్ సినిమాల హీరో మాన్యం మురళీకృష్ణ తనను మోసం చేశాడని బంగారుపల్లి మండలం శేషాపురం గ్రామానికి చెందిన లోకేష్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హీరో మాన్యం మురళీకృష్ణ తనను మోసం చేసిన విషయంపై వీడియో విడుదల చేశాడు లోకేష్. రైల్వే కాంట్రాక్ట్ పేరుతో తన బంధువుల ద్వారా 3.15 కోట్లను ఇప్పించారని, అయితే డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించాడు. హీరోపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ తరపున బంధువులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో లోకేష్ చికిత్స పొందుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముందేదైనా నాకు చెప్పిన పెడతాను హాస్పిటల్ హస్బెండ్ లోకేష్ అని చెప్పేసి శేషాపురంలో ఉంటారు. ఇలా వసదైక ప్రోవర్క్స్ అని చెప్పేసి హీరో మన్య మురళీకృష్ణ అనే వాళ్ళ దగ్గర ఒక 3 crores 15 lakhs అని చెప్పేసి పెట్టారనమాట. ఎవ్రీ మంత్ వస్తునింది. లాస్ట్ ఒక 2 years నుంచి ఏమైందంటే అసలు రావట్లేదు, దాని నుంచి ఇన్కమ్ ఏం రావట్లేదు. ఇలా వస్తుందని చెప్పేసి తన రిలేటివ్స్ దగ్గర ఉండే వాళ్ళ దగ్గర అంతా తీసుకుని దాంట్లో పెట్టించాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాంట్లో 1-2 years నుంచి రావట్లేదు అని చెప్పేసి వెళ్ళి అడుగుతుంటే రిటర్న్ తన మీదనే బౌన్సర్ మీద పెట్టి కొట్టించి తర్వాత ఇలా అయిందని చెప్పేసి అడగడానికి వెళ్తే రిటర్న్ తన మీదనే కేసు పెడుతున్నారు. ఇదంతా అవుతుందని చెప్పేసి ఇంట్లో ఒక 6 months నుంచి దాదాపు తన ఇంటి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి ఇలా చూస్తున్నా కూడా వేరే వాళ్ళ దగ్గర తీసి పెట్టిన వాళ్ళంతా మమ్మల్ని చాలా ప్రెషరైజ్ చేస్తున్నారు. దానికి తను కొంచెం సూసైడ్ చేసుకోవాలన్నంత దాకా వెళ్ళి తను ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు. సార్ చంద్రబాబు సార్, సీఎం సార్ మీరే మమ్మల్ని బయట తీసుకురావాలి. ఓకే సార్, మీరు ఓకే సార్, పవన్ సార్ మీరే మమ్మల్ని దీని నుంచి బయటపడేయాలి. చూడండి సార్, తెలిసి తెలియకుండా అనేది కాదు, తెలిసి మమ్మల్ని చాలా వరకు మోసం చేశారు. చిన్న అమౌంట్ కాదు, ఇది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మా హస్బెండ్కి అయితే. సో చూసి ఆలోచించి ఏది రైట్ ఇష్యూనో అది తీసుకొని మమ్మల్ని దీని నుంచి అయితే బయటపడేయండి సార్. మాకు 3 crores 15 lakhs రావాలి వాళ్ళ దగ్గర నుంచి. సూసైడ్ అటెంప్ట్ చేశారు. జట్లీ హీరో మన్యం మురళీకృష్ణ అని చెప్పేసి తను హైదరాబాద్లో ఉంటారు, నేటివ్ తనది అది. కాకపోతే తను తోపుకుంటారు. సో నాకు దీని గురించి మా హస్బెండ్ చెప్పడమే కానీ తెలీదు కరెక్ట్గా. తను ఇంకా అన్కాన్షియస్లో ఉన్నాడు. వన్స్ తను వచ్చిన తర్వాత తన దగ్గర నుంచి ఇంకా క్లారిటీ వస్తుంది. మెయిన్ నాకైతే తెలిసింది 3 crores 15 lakhs అనేది అయితే తను ఇవ్వాలి. 3 కోట్లు 15 లక్షలు అంటే దానిలో ట్రాన్సాక్షన్ కంప్లీట్ బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంది. అగ్రిమెంట్ కంప్లీట్ స్టేట్మెంట్ అనేది ఉంది. త్రూ హ్యాండ్ క్యాష్ అనేది ఏం లేదు. ఓవరాల్గా అన్ని బ్యాంక్ స్టేట్మెంటే ఉంది. ఆల్ ప్రూఫ్ అంతా మన దగ్గర ఉన్నాయి.
లోకల్ సపోర్ట్ అనేది మనము చేస్తున్నారు, కాకపోతే నేను మీ డబ్బులతోనే కొనేస్తానని కూడా చెప్పి బెదిరిస్తున్నారంట మా హస్బెండ్కి. ఒక్కసారి చూసి సార్ మీరే దీని నుంచి మమ్మల్ని అయితే బయటపడేయాలి సార్. ఇదొక నా హంబల్ రిక్వెస్ట్ సార్. నాకు అంటే ఏంటంటే సార్ అది నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు, ఎందుకంటే ఒక రిలేటివ్స్ దగ్గర నుంచి అంతా కూడా తీసి పెట్టారు కాబట్టి ఎంత ఇన్కమ్ వస్తుందనేది తెలీదు. కాకపోతే దాదాపు ఒక 1.5 year 2 years నుంచి అయితే మాకు అసలు అక్కడి నుంచి 1 రూపీ కూడా రావట్లేదు. ఇలా ప్రెషరైజ్ చేస్తున్నారని ఇంటి దగ్గరికి వెళ్తే రీసెంట్గా తను ఇచ్చేసేసి కొట్టడానికి రెస్పెక్ట్ లేకుండా వెళ్తున్నాయి, రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి వెళ్ళి అడగడానికి వెళ్తే తనని కొట్టేసి మళ్ళీ రిటర్న్ తన మీదనే కేసు పెట్టున్నారు ఇప్పుడు మా హస్బెండ్. ఈ ప్రెషర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేతికి రూపాయి లేదు, పూర్తిగా వాళ్ళ అకౌంట్కే పంపించారు. మమ్మల్ని ఎక్కడా లేకుండా మోసం చేయాలి, నడి వీధిలో పెట్టేసినారు. నిలుచుకునే ఇల్లు లేదు, ఇల్లు అనేది ఇచ్చేయినా. శేషాపురం విలేజ్. నా పేరు వచ్చి చలపతి నాయుడు, నా కొడుకు పేరు వచ్చి లోకేష్. షేమ్ మండలం, బంగారుపల్లి మండలం, మురళీకృష్ణ జెట్టి హీరో, సినిమా హీరో. ఇతను వచ్చి ఇక్కడ వచ్చి అది ఇది బిల్డప్లు చేసి ఫ్రెండ్షిప్ని అందరిని ఒడ్డేసుకునేది, జతలు చేయించుకొని తిరుక్కొని యామర్సి నా కొడుకుని ట్రాక్ చేసి ఫస్ట్ 20 లక్షలు తీసుకొని ఒక 4 నెలలు దానికి పర్సంటేజ్ అనేది ఒకటి పంపించుకుంటూ కొద్దిగా రైల్వే డిపార్ట్మెంట్లో బేసిక్ కాంట్రాక్ట్ ఏదో చేస్తా ఉన్నాను, ఐఆర్సీ దీంట్లో ఏదో చేస్తా ఉన్నాను, నీకు మంచి లాభాలు వస్తాయని చెప్పి మా ఇండ్ల కాడికి తిరిగి, మా అబ్బాయి తిరుపతిలో ఉంటాడు, అతని దగ్గరికి తిరుపతికి తిరిగేది, అక్కడి నుంచి వచ్చేది, అతను తొడుకొని పోయేది. ఇట్లా చేసి బెయిల్ ఇచ్చి ఇతను ఏం చేసినాడంటే మేము వచ్చి చిన్న కార్లు తీసి అమ్ముకుంటా ఉన్నాం. ఈ డబ్బులంతా ఎత్తుకొని అతని దగ్గర పెట్టేసినాడు. దీంట్లో ఒక సంవత్సరంగా ఒక రుచి చూపించినాడు. రుచి చూపించే కొద్దిగా ఏం చేసినాడంటే వీళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్, మామూలు బామద్దులు, అందమ్ములు దగ్గర తీసి మొత్తం ఎత్తి 3,15 లక్షల దాకా మొత్తం పెట్టేసినాడు ఈ జెట్టి హీరో మురళీకృష్ణ అనే దగ్గర. ఈరోజు 9 నెలలు అయింది పేమెంట్ వచ్చి. ఇప్పుడు పోయి అడిగితే నీ వల్ల నువ్వు చేసుకో, నా దగ్గరలే అంటే, ఇప్పుడు ఇంతమంది వచ్చి నన్ను ఎత్తిన పడుతున్నారు మా ఇంటికాడ, నేను ఎట్లా బతకాలంటే బతకండి సాయి, నాకేం సంబంధమా అని. మా దగ్గర డబ్బులు తీసుకొని రైల్వే కాంట్రాక్ట్ ఐఆర్సీ అనేసి రైల్వే కాంట్రాక్ట్లో చేస్తా ఉన్నామని చెప్పేసి ఆ స్లిప్పులు రెడీ చేసుకొని డూప్లికేట్ స్లిప్లు చూపించి ఆమార్చినాడు, బాగా నమ్మిచ్చేసినాడు, బాగా ట్రాక్ చేసినాడు. ఇంతవరకు జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే నువ్వు సాయి ఏమైనా చేసుకో, నా దగ్గర లేదు, నేను ఇచ్చేలే, నీ వల్ల ఏం చేసుకో, నువ్వు ఎస్పీ దగ్గరికి పోతావు, నువ్వు ఎక్కడికి పోతావు పో, నేను వాళ్ళని కొంటా. ఏం చేయాలో అర్థం కాల మాకు. ఇక్కడ ఎస్పీ తరఫున నుంచి, డిఎస్పీ సార్ తరఫున నుంచి, మేడం అనిత తరఫున గురించి కానీ దీని మీద ఒక ఎంక్వైరీ చేసి దీన్ని ఏదో వచ్చేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. లేదంటే మాకు అందరికి సావేగీతి. మా పరిస్థితి ఇది. ఉండూరులో విలేజ్లో జవాబు చెప్పలేం. సిటీల్లో ఇట్లా పెద్ద చోట్ల అయితే సమాధానాలు చెప్పుకుంటారు, ఎట్లా ఒకట్లా అవుతారు. లేదంటే మేము ఉరిపోసుకోవాలి అంతే. కంప్లీట్ ఇస్తే కూడా నువ్వు ఏడన్నా పోయి కంప్లీట్ నీ డబ్బుతోనే నేను వాళ్ళు కొంటా. నన్ను నువ్వేం చేయలేను. ఇచ్చాము, ఈరోజు ఇచ్చాము. ఎక్కడ? బంగారుపల్లి. చూస్తామని ఉన్నారు.